నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా నియోజకవర్గంలో నెమిలిపురి అనేటువంటి గ్రామంలో సున్నపురాయి కొంత ఉన్నది. చాలా తక్కువ ఏరియా ఉన్నది. ఎక్కువ అంతా కూడా పిడుగురాల ఏరియాలో ఉన్నది, దాచేపల్లిలో ఉన్నది. కొంత భాగం ఏదో సింపుల్ భాగం ఉంది. అక్కడ నేను అక్రమంగా మైనింగ్ చేసి కోట్లు దోచేస్తున్నాను అనేటువంటి భావనతో ప్రచారం జరుగుతున్నది. ఇది అవాస్తవమని, మైనింగ్కి నాకు ఏ విధమైన సంబంధము లేదు అని మొదటిగా నేను చెప్పదలుచుకున్నాను. దీనిలో ప్రధానంగా నా మీద ఎవరైతే ప్రజా వ్యాజ్యపు పిటిషన్ పిల్లి వేశారో వారు ఏమిటి, వారి కథ ఏమిటి అనేది కూడా ఇక్కడ మనం కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం. దానిలో ఇద్దరు నా మీద ఈ పిల్ ఫైల్ చేశారు. పప్పుల శ్రీనివాసరెడ్డి అనే ఆయన ఒకడు, నల్లగొర్ల రామయ్య అనే ఆయన ఇద్దరు చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అంబటి రాంబాబు మీద వేశారని, సొంత పార్టీలోనే తిరుగుబాటు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. వీళ్ళిద్దరిలో ఒకతను వైసీపీ నాకు కూడా సానుభూతిపరుడు, నాకు టచ్లో ఉండేటువంటి వ్యక్తి కాదు. అతను పప్పుల శ్రీనివాసరెడ్డి కోటనమిలిపురికి చెందినటువంటి వ్యక్తి, వైసీపీ సానుభూతిపరుడు. నల్లగొర్ల రామయ్య అనే అతను టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కథ ఏమిటంటే, వీళ్ళిద్దరూ కూడా అక్రమ మైనింగ్ చేసుకోవాలి, అన్యాయంగా మైనింగ్ చేసుకోవాలి అని అక్కడ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు. సరే, ఏం రాంబాబు గారు, మీరు వాళ్ళు అక్రమ మైనింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అని మీరు అంటే సరిపోతుందా అని చాలామంది అనుకోవచ్చు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గత సంవత్సరం 10వ నెలలో వారి మీద పోలీసు వారు ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది 138/2019 క్రైమ్ నెంబర్ రాజుపాలెంలో. దానిలో ఏమి కంటెంట్ ఏమిటంటే, దానిలో 447, 427 ఐపీసీ కింద, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ సెక్షన్ 4 కింద వీరిద్దరితో పాటుగా ఇంకో 5 మీద కేసు రిజిస్టర్ చేశారు. దేనికై అంటే, వీళ్ళు అక్కడ అక్రమంగా బ్లాస్టింగ్ మెటీరియల్ తీసుకొచ్చి బ్లాస్ట్ చేసి మైనింగ్ చేసుకోవాలనే ప్రయత్నం వీరు చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో, అది ప్రైమాఫేసి కేసు ఉందనే ఉద్దేశంతో ఏడీ మైన్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద విచారణ చేసి వీరందరినీ కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ప్రొసీజర్ చేశారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. ఆ తర్వాత వారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ కేసు పెండింగ్ లో ఉంది, విచారణ జరుగుతుంది. ఈ ఇద్దరు పిటిషనర్స్ ఈ క్రైమ్లో ప్రైమ్ అక్యూజ్డ్. ఇది సుమారుగా 10 మాసాల క్రితం రిజిస్టర్ అయినటువంటి కేసు, ఇవాళ నిన్న రిజిస్టర్ అయినటువంటి కేసు కాదనేది విఘ్నులైనటువంటి ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తున్నాం. రెండో అంశం ఏంటంటే, మొన్న ఆగస్టు 4వ తారీఖున కూడా వీళ్ళు అక్కడ మైనింగ్ దగ్గరికి వెళ్లి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కూడా కంప్లైంట్ తీసుకుని వారి మీద కూడా 116/2020 క్రైమ్ నెంబర్ కింద రాజుపాలెం వారు 4వ తారీఖున కేసు రిజిస్టర్ చేశారు. అరెస్ట్ చేయలేదు. అక్కడి నుంచి వీళ్ళు ఎస్కేప్లో ఉన్నారు, పరారులో ఉన్నారు. ఈ 2 కేసులు రిజిస్టర్ అయిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పిల్లును వేశారనేది నా అభియోగం. ఇది మైనింగ్ కేసులో ముద్దాయిలైనటువంటి వారు పిల్ వేసి నన్ను అల్లరి చేయాలని, అంటే నేను వీళ్ళకి సపోర్ట్ చేయటం లేదు. అక్కడ లీగల్ మైనింగ్ తప్ప ఏ విధమైన మైనింగ్ చేయడానికి కూడా నేను వ్యతిరేకం. అక్రమ మైనింగ్ అసలు అవకాశమే లేదు, తావే లేదు. అలా నేను సహించేటటువంటి మనిషిని కూడా కాదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ప్రజలకు కోరేదంటే, మీరు కనుక్కోండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారుగా 1 సంవత్సరం 3 మాసాలు అవుతున్నది. ఈ 1 సంవత్సరం 3 మాసాల్లో సత్తెనపల్లిలో ఒక శాసనసభ్యుడిగా నేను అక్రమాలను, అవినీతిని ప్రోత్సహిస్తున్నానా లేదా, ఎలాంటి పరిపాలన నేను కోరుకుంటున్నాను, చేస్తున్నాను అని ఒకసారి నా నియోజకవర్గంలో ప్రజల్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను సాధ్యమైనంత వరకు అవినీతికి తావులేని ఒక చక్కని పరిపాలన అందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధతతో కూడినటువంటి పరిపాలన చేస్తున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఒక చక్కని పరిపాలన అందించాలి అనేటువంటి దృక్పథంతో నేను చేస్తున్నాను తప్ప
ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దోచుకునేటటువంటి ఆలోచన కానీ అలాంటి మనస్తత్వం కానీ నాకు లేదని సవినయంగా మీకు చెప్పదలుచుకున్నాను. నా మీద కక్షగట్టి ఎవరైతే మైనింగ్ చేసుకోవాలి, అక్రమంగా లైసెన్స్ లేకుండా మైనింగ్ చేసుకోవాలి, అక్కడ బ్లాస్టింగ్ చేసి మైనింగ్ చేసుకోవాలి, ఆ బ్లాస్టింగ్ కేసులో బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా రికవర్ చేశారు, జిల్టిన్ స్టిక్స్ కూడా రికవర్ చేశారు. ఇది సుమారుగా 10-15 మాసాల క్రితం జరిగినటువంటి సంఘటన. దానిలో వీళ్ళిద్దరు ముద్దాయిని వాళ్ళు వచ్చి నా మీద ప్రజావ్యాజ్య పిటిషన్ వేసి ప్రజల యొక్క ప్రాపర్టీని మేము కాపాడుతామని చెబితే హౌ యూ కెన్ బిలీవ్ అని నేను అడుగుతా ఉన్నాను. గుడ్డగాల్చి ముఖాన వేసేసి నేనేదో కాస్త అందరికీ తెలిసినటువంటి రాష్ట్రంలో వ్యక్తిని కాబట్టి నన్ను అపాస్పాలు చేయాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ప్రజావ్యాజ్యాన్ని వేశారు, వాళ్ళు ప్రజలకు మేలు చేస్తారంటే నమ్మవచ్చునా? నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నన్ను అల్లరి చేయాలని ప్రయత్నం చేసేటటువంటి శక్తుల్ని సహించే ప్రశ్న లేదు. చట్ట ప్రకారం వారి మీద యాక్షన్ తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం వైపు నుంచి కానీ నా వైపు నుంచి కానీ నన్ను అల్లరి చేయాలని, నా పరువును బజార్ని పెట్టాలని ప్రయత్నం చేస్తే నేను చట్ట ప్రకారంగా వారి మీద కేసులు పెట్టి ముందుకు వెళతానని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఇది కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారు. మా పార్టీ వాళ్ళే మా మీద చేస్తున్నారనేటువంటి మాట కూడా అంటున్నారు చాలా మంది. దీని వెనకాల 2-3 ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళు కూడా అక్రమ మైనింగ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నంతో నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు నేను రిజెక్ట్ చేశాను. వాళ్ళు చాలా రికమెండేషన్లు పెట్టారు నాతో. మా పార్టీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి రికమెండేషన్ పెడితే దిస్ ఇస్ ది పొజిషన్, ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తే చాలా తప్పుగా ఉంటుంది, నేను చేయలేను అని నేను చెప్పాను. దాంతో వాళ్ళు కంటగించుకున్నారు. వాళ్ళు కూడా వీరి వెనక ఉండి చేశారనేది ఒక మాట వినిపిస్తున్నది. దాన్ని మా పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో కూడా ఉన్నది. డెఫినెట్గా మా పార్టీ అధిష్టాన వర్గం కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. నేను ఏ విధమైనటువంటి అక్రమాలకి, అవినీతికి పాల్పడలేదని మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను. లేదు ఇవాళ కోర్టులో ఉన్నది, విచారణ జరుగుతుంది, ఐఎమ్ రెడీ. ప్రభుత్వం కానీ న్యాయస్థానం కానీ ఏ రకమైన విచారణ వేసినా కూడా ఆ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్, దీనిలో వాస్తవాలు ఉన్నాయి, ప్రైమాఫేసి కేసు ఉంది, అంబటి రాంబాబు అనే శాసనసభ్యుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడనేటువంటి ప్రాథమిక సమాచారాలు ఉంటే ఐఎమ్ వెల్కమింగ్ ది ఇన్వెస్టిగేషన్ చేయండి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయించుతారా లేకపోతే మరొకటి చేయించుతారా? ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఎట్ ఆల్. నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాకుండా అక్కడ మైనింగ్కి సంబంధించి నా పేరు మీద ఏమైనా మైనింగ్ ఉంటే రద్దు చేసేయండి వాళ్ళే, నా బంధువుల పేరు ఉంటే రద్దు చేసేయండి వాళ్ళే, నాకు అభ్యంతరం లేదు. నాకు ఏ విధమైనటువంటి సంబంధము లేనటువంటి విషయంలో నన్ను అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్న వారిని సహించే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుని, ఇదే అదనుగా చూసుకుని నా మీద రాళ్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అల్లరిపాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలు ఇలాంటి విషయాలను నమ్మవద్దు. ఎవరైతే మా పార్టీ వారు దీని వెనుక ఉండి నడుపుతున్నారనేటువంటి అనుమానాలు ఉన్నాయో వారి మీద మా పార్టీ అధిష్టాన వర్గం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. వాస్తవాలను ప్రజలు గమనించండి. ప్రజలు గమనించి వాస్తవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్పినటువంటి అంశాల్లో వాస్తవాలు ఉన్నాయా? టీవీలు రకరకాలుగా చేస్తున్నాయి. అంబటి రాంబాబు గారు ఇరుక్కుపోయారనో, లేకపోతే హైకోర్టు బోన్లో అంబటి రాంబాబు గారు హైకోర్టు బోన్లో నిలవాల్సిన పరిస్థితి వచ్చిందనో, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద తలకాయ నొప్పిగా తయారైందనో, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇవేమీ కాదు. ఇలాంటి ఉడతూపులకు భయపడేటువంటి వ్యక్తిని కాదు. ధర్మంగా న్యాయంగా పోయేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలాంటి పిటిషన్లకి లేకపోతే ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్కి భయపడేటటువంటి మనస్తత్వం కాదు నా సంగతి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణించిన తరువాత ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, నా పనితీరు కూడా ప్రజలకు తెలుసు. నేను శాసనసభ్యుడిగా ఒక్కటే అడుగుతా ఉన్నా, నా నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం, అనేకమైన ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం, అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడైనా ఒక్క పైసా నేను అంటుకోవడానికి ప్రయత్నం చేశానేమో కనుక్కోమని మనం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి క్రిమినల్స్, మైనింగ్ దోచుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి పిటిషనర్స్, వీరి వెనకాల ఉన్నటువంటి దుష్ట శక్తులు
చేసేటటువంటి ప్రయత్నాన్ని దయచేసి నమ్మవద్దని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. Thanks for watching Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.